ఈ యూనివర్సిటీల భూములు అమ్ముకునేటటువంటి సంస్కృతి రేవంత్ రెడ్డికి ఉన్నది, మాకు లేదు. ఇన్ఫ్యాక్ట్ మేము భూముల్ని ప్రొటెక్ట్ చేసినాం, కాపాడినాం. మొన్ననే మనం చూసినాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచగచ్చిబౌలి భూములు ఎట్లయినా బుక్క పెట్టే ప్రయత్నం చేసిండో. అక్కడ విద్యార్థులు, అక్కడి ప్రొఫెసర్లు, అందులో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు వాళ్ళు నిరసనలు తెలిపితే వాళ్ళ మీద ఎట్లా కేసులు పెట్టిండు, ఎట్లా లాఠీ చార్జీలు చేయించిండు అందరికీ కూడా తెలుసు, మనందరి కళ్ళ ముందర ఉన్నది. ఇవాళ ఈ రాష్ట్రంలో యూనివర్సిటీలను పూర్తి స్థాయిలో నాశనం చేస్తున్నది, యూనివర్సిటీ భూములను అన్యాక్రాంతం చేస్తున్నది. యూనివర్సిటీల్లో విద్యా ప్రమాణాలు లోపించే విధంగా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ చేయకుండా, మౌలిక వసతుల కల్పన చేయకుండా, విద్యార్థులకు అన్ని రకాల ప్రోత్సాహం అందించకుండా మొత్తం వ్యవస్థల్ని విధ్వంసం చేస్తున్నది విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి. కాబట్టి ఆయన ఇంతసేపటికి ఆయనకి 20 నెలలుగా ఏమలవాటు అయిందంటే ఆయన ఏమీ చేయడు, ఎంతసేపటికి కేసీఆర్ గారి మీద, గత ప్రభుత్వం మీద, మా బీఆర్ఎస్ పార్టీ మీద నిందలేయడం మాత్రం అలవాటైపోయింది. దాంట్లో భాగమే రకరకాల డైవర్షన్ పాలిటిక్స్తో ఏ వేదిక ఎక్కినా, ఎక్కడ మైకు దొరికినా మా మీద బట్టగాల్చి మీద వారేసుడు తప్ప, ఆయన ముఖ్యమంత్రిగా విద్యాశాఖ ఆయన చేతిలోనే ఉంది. ఈ 20 నెలల్లో ఆయన ఏం చేసిండు? ఒక శ్వేతపత్రం దమ్ముంటే విడుదల చేయమనండి. యూనివర్సిటీలకు ఏం చేసిండు, గురుకులాలకు ఏం చేసిండు, ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి ఎన్ని కోట్లు విడుదల చేసిర్రు, విద్యా భరోసా కార్డు ఏంది, యూత్ డిక్లరేషన్లో చెప్పిన ఎన్ని ఇంప్లిమెంట్ చేసిర్రు, ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి ముఖ్యమంత్రికి దమ్ముంటే. 40,000 కోట్లు ఏడ ఖర్చు చేసిర్రు ముఖ్యమంత్రి గారు? ఓ శ్వేతపత్రం అఫీషియల్ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు 29, 30 నుంచి స్టార్ట్ అవుతాయి అంటున్నారు. దమ్ముంటే 40,000 కోట్లు యూనివర్సిటీలకు ఖర్చు పెట్టుంటే మరి ఒక ప్రజెంటేషన్ పెట్టమన్నారు, ఒక శ్వేతపత్రం పెట్టమన్నారు, టేబుల్ చేయమన్నారు అసెంబ్లీలో, దాని మీద చర్చ పెట్టని మా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడడానికి మేము సిద్ధం మా వాళ్ళు. ఇవి కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు, కోతల రాయుడి మాటలు తప్ప ఇంకోటి లేదు. ఆయనది ఎంత నాణ్యమైన విద్యనో మనందరికీ తెలుసు. ఆయన లాంటి విద్య ఇస్తే కథమేగ మరి. కళ్ళగుడ్లు వీకేస్తా, కడుపుల పేగులు తీసుకొని మెడలేసుకుంటా, లాగులో తొండలు జొరగొడతా, ఇటువంటి విద్యాబుద్ధులు బాగానే ఉన్నాయి. ఆయన దగ్గర ఉన్నటువంటి విద్య ఇస్తే ఇప్పటికే టీవీలల్లో ఆయన కనబడితే ఛానళ్ళు మార్చుకునే పరిస్థితి వచ్చింది. ఇంకా విద్యార్థులకు ఆయన లాంటి విద్యాబుద్ధులు వస్తాయంటే ఇక తెలంగాణను, భవిష్యత్ తెలంగాణను ఊహించుకోలేము. కొంచెం మంచి విద్యాబుద్ధులు, కొంచెం మంచిగా మాట్లాడేటట్టు, మంచి సంస్కారవంతంగా ప్రవర్తించేటట్టు, మంచి భాష వాడేటట్టు, పద్ధతిగా ఎదిగిన సమాజంతో ఎదుగుతున్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడేటట్టు విద్యార్థులకు కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. బట్ ఆయన అట్లా లేడు. అబ్సల్యూట్లీ హీఈస్ ఎ ఫ్యూడలిస్ట్. ఆయన రక్తంలోనే ఫ్యూడల్ భావజాలం ఉంది. ఆయనని చాలా ఇంటర్వ్యూలో చెప్పిండు, మా కొండారెడ్డిపల్లిలో మా ఇంటి ముంగటికి వెళ్ళి ఎవరు కూడా చెప్పులు వేసుకొని పోరు, ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు చెప్పులు చేతిలో పట్టుకొని పోతారని చెప్పిండు. అదే ఫ్యూడలిస్ట్ భావజాలంతో ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీలు చదువుతున్న గురుకులాల్ని నిర్వీర్యం చేసిండు. చాలా చోట్ల అరకొర వసతులు, డ్రాప్అవుట్స్ ఎక్కువైతున్నాయి, వెళ్ళిపోతున్నారు పాపం పిల్లలు, భోజనం చక్కగా ఉండలేదు, వసతులు చక్కగా లేవు, వాటన్నిటిని నిర్వీర్యం చేసిండు. ఎట్ ద సేమ్ టైం యూనివర్సిటీలో ఉండేది కూడా ఎక్కువ మేమే, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలమే. వాటి మీద కూడా ఈయనకు ఒక రకమైనటువంటి ఆలోచన ఉన్నది. వాటిని కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు మెల్లగా. అది మన కళ్ళ ముందర నుండి కనబడుతుంది. అదే ఇప్పుడు నేనేమంటున్నా, మృగం ఎవరు అనేది ఈ రాష్ట్రంలో అందరికీ అర్థమైంది. 20 నెలల పాలన చూసిన తర్వాత హైడ్రా పేరిట 40 ఏళ్ల కింద, 50 ఏళ్ల కింద పేదలు చెర్ల పక్కకు కట్టుకుని ఇల్లు గులగొట్టిన మృగం ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసు. మూసీ ప్రక్షాళన పేరిట మూసీ నది ఒడ్డున 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 20 ఏళ్ల కింద ఇల్లు కట్టుకున్న వాళ్ళై పేదల ఎస్సీ, ఎస్టీ, బీసీల మైనారిటీలు ఇల్లు గులగొట్టిన మృగం ఎవరో తెలుసు. లగచర్లలో అల్లునికి ఫార్మా కంపెనీ కోసం లంబాడ బిడ్డల మీద, ఆడబిడ్డల మీద అర్ధరాత్రి పోలీసులతో దాడులు చేపించినటువంటి మృగం ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా, డిసెంబర్ 9 కల్లా చేస్తా అని చెప్పి మాట తప్పి లక్షలాది మంది రైతుల ఉసురు తీసుకుంటున్న మృగం ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసు. రైతు భరోసా 15,000 ఇస్తా అని రూపాయి ఇవ్వకుండా రైతులను మోసం చేసినటువంటి మృగం ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇవాల్టికి కూడా యూరియా సక్రమంగా ఇవ్వకుండా రైతాంగాన్ని మొత్తం చెప్పులు, పాస్బుక్లు లైన్లో పెట్టించి స్పృహ తప్పి పడిపోయేటటువంటి ఆనాటి రోజులు తెచ్చిన మృగం ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవాళ మృగం ఎవరు, ఒక మానవీయ కోణం ఉన్నటువంటి నాయకుడు ఎవరనేది ప్రజలకు తెలుసు. ఇవాళ మేము మానవీయ కోణం ఉన్నటువంటి పార్టీ మాది. మా ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు పనిచేశారు. ఒకటే ఉదాహరణ చెప్తాం, మృగం ఎవరో, మానవీయ కోణం ఉన్న మంచి మనసున్న వ్యక్తి ఎవరో. ఆనాడు గర్భిణుల కోసం కేసీఆర్ కిట్ పథకం తెచ్చినాం. అన్ని రకాల వస్తువులు ఇచ్చి అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 ఇచ్చిన మానవీయ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఇవాళ ఆ పథకాన్ని రద్దు చేసిన మృగం ఎవరో మీరు అర్థం చేసుకోండి.